ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో అమావాస్య శనివారం కలిసి ఉన్నటువంటి శని జయంతి మే 16న లేక 17న ఎప్పుడు అని తేదీ వారం నక్షత్రం ఏమిటో, అలాగే గుడిలో ఇంట్లో చేసుకునే పూజా విధానం ఏమిటో, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ సంప్రదాయం ప్రకారం అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి అమావాస్య ముఖ్యమైన తిథి. అమావాస్యలో అమా అంటే చీకటి అని, వాస్య అంటే కామం అని అర్థాలు. ఈ అమావాస్య శనివారం రోజు వచ్చినట్లయితే దాన్ని శనీశ్చరి అని, శని జయంతి అని, శని అమావాస్యగా పిలుస్తారు. శనివారం అమావాస్య కలిసినటువంటి ఈ శని జయంతి రోజున శనీశ్వరునికి పూజలు చేసినట్లయితే శని దోషాల నుండి, శని పీడల నుండి, అపమృత్యు దోష నివారణ నుండి ఉపశమనం పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి. చాలామంది తమ జాతకంలో శని స్థానాన్ని అశుభంగా భావిస్తారు. కానీ శని యొక్క ప్రధాన ఉద్దేశం ఒక వ్యక్తికి అర్థవంతమైన జీవితాన్ని గడపడంలో మార్గనిర్దేశం చేయడం. దాని ఫలితం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది. శని ఎల్లప్పుడూ న్యాయమైన న్యాయాన్ని విశ్వసిస్తాడు. తన భక్తులకు వారు అర్హులైన దాన్ని ప్రసాదిస్తాడు. ఈ 2026 సంవత్సరంలో శని జయంతి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసంలో అమావాస్య తిథి అనేది మే 16 శనివారం తెల్లవారుజామున 4:42 అమావాస్య తిథి ప్రారంభమై అదే రోజు రాత్రి 2:25 అంటే 17వ తేదీ తెల్లవారుజామున మే 16 రాత్రి 2:25 ఈ అమావాస్య తిథి అనేది ముగుస్తుందండి. రాత్రి వేళలో అమావాస్య గడియలు శనివారం రోజు ఉన్నాయి కాబట్టి ఈ 2026 సంవత్సరంలో శని జయంతిని మే 16 శనివారం రోజున జరుపుకొనున్నాము. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం సాయంత్రం 6 గంటల వరకు ఉందండి. గుడికి వెళ్ళి పూజ చేసేవారు ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శని జయంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు కానీ శుభ్రమైన వస్త్రాలు కానీ ధరించాలి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలి. నవగ్రహాలను పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి. ప్రధానంగా శనీశ్వరుని ఆరాధించాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిదేవుని తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి 9 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని ప్రీతిని పొందవచ్చు. అలాగే శివుని కానీ ఆంజనేయ స్వామి కానీ భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని శాస్త్రవచనం. ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాకుండా ఈరోజు నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయని పండితులు చెప్తారు. ముఖ్యంగా ఈరోజు శనిదేవుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం, నల్ల చీమలకు పంచదార పెట్టడం చేస్తే కూడా మంచిది. గుడికి వెళ్ళి పూజ చేయలేని వారు ఇంట్లోనే పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తంలో తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి శనిదేవుణ్ణి ఆరాధించాలి. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. వీలైతే ఉపవాసం చేస్తే చాలా మంచిది. శనిదేవుని పటం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే శివుని పటం ఉన్నా సరిపోతుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేసి శివునికి బిల్వపత్రాలు సమర్పించాలి. శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అలాగే తమలపాకులో బెల్లం నువ్వులు కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి. శని మంత్రాలు శ్లోకాలు చదవడం ద్వారా శనిదేవుణ్ణి ఆరాధించవచ్చు. ఈరోజు మాంసాహారం అస్సలు తీసుకోకూడదు. ఉపవాస దీక్ష చేస్తే ఎంతో మంచిది. ఈరోజు శని గాయత్రి మంత్రాన్ని 108 సార్లు తప్పక చదువుకుంటే ఎంతో మంచిది. ముఖ్యంగా ఈ రోజున శనిదేవునికి నల్ల నువ్వులు నల్ల శనగలు ఆవాల నూనె నైవేద్యంగా సమర్పించాలి. రావి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆవ నూనెతో దీపారాధన చేయాలి. నల్లని వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం. శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని, శనిదోషం నుండి విముక్తి పొందవచ్చని పెద్దలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే ఎంతో మంచిది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.